ఏందయ్యా ఇది? టాస్ గెలిస్తే బౌలింగ్ ఎందుకు ఎత్తుకున్నా అనుకున్నా. ఎలాగో బౌలర్ సరిగా లేదు, ఒక 200 ఇచ్చినా పర్లేదు అనకు చేద్దాం అనుకున్నా. కానీ మా బౌలర్స్ అంతా కలిపి ఆ హెడ్ గానికి క్లాస్ అని కనుక అయితే బాల్ లడ్డుల్లాగా వేసిండారు. అందరు ఎకానమీ చూస్తే ఏడో ఉంది, ఒక్కొక్క హాఫ్ సెంచరీ దాటింది. అరే హెడ్, నువ్వు మంచిగా కానివా, ఏంది అట్లా కొడతావు? కొంతసేపు కూడా గ్యాప్ ఇవ్వవు, వచ్చినప్పటి నుంచి బాధతోనే ఉంటావు. నేను గ్యాప్ ఇస్తే కావ్య పాప ఊరుకోదు, అందుకే నేను వచ్చినప్పటి నుంచి కొడుతూనే ఉంటా. రన్స్ ఎంతన్నా పోనీ, మనకు అదంతా అనవసరం. కొడుతుండాలి, 6లు వస్తుండాలి, రన్స్ పెరుగుతూ ఉండాలి. అయినా కాఫు, మీకు మ్యాచ్ పీకిందైతే మా బ్యాటింగ్ నుంచి కాదు, టాస్ టైంలోనే పోయింది. మీరైతే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎత్తుకున్నారు. మాకు కావాల్సింది కూడా అదే కాబట్టి మేమైతే దంచి కొట్టినాం. ఈ హెడ్ గడ్ కొడితే అన్నా ఓకే, పవర్ ప్లేలో ఊపు వచ్చింది, కొడతా ఉన్నాడు, పోతే పోని అనుకోవచ్చు. ఆ తర్వాత కూడా వికెట్ తీసిన తర్వాత కూడా ఆ క్లాస్ అని వచ్చి పిచ్చ కొట్టింటాడు. మా టీంలో బౌలర్స్కి బౌలింగ్ ఇవ్వకుండా నేనేసింటే కూడా ఆరామ్సా 2 వికెట్లు 3 వికెట్లు తీసిన్ను. వాళ్ళకి ఇచ్చి వేస్ట్ అయింది, రికార్డులదా బ్రేక్స్ వేయించుకుంటా ఉండము. మియా బాయ్, మియా బాయ్. నేనైతే సేఫ్ అప్పా, ఎలాగో మ్యాచ్ ఆడలేదు కాబట్టి నా ఎకానమీ అయితే సేఫ్. లేకపోయింటే 60 పోయినా 70 పోయినా ఎవరికి తెలుసు. నన్ను అయితే ఇంక ప్రతి మ్యాచ్ డ్రాప్ చేసినా కూడా నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇయర్కి బాగా ప్రిపేర్ అవుతా, ఇంకంతే. నేను SRH టీంలోకి అడుగు పెట్టగానే మన హైదరాబాద్ మొత్తం కలకలలాడిపోయింది. చూసారు కదా, ఇప్పటికి ఎన్ని రికార్డు బ్రేక్ అయితే పాయింట్స్ టేబుల్లో మనం ఏ పొజిషన్లో ఉన్నామో. ఈ SRHకి కప్పు కొట్టించడం కేవలం ఆస్ట్రేలియా ప్లేయర్ వల్లనే అవుతుంది, అది కూడా నేనే. అరే ఏంది క్లాస్, నువ్వు కొడితే పిచ్చ కొట్టి పారేస్తావు. మా బౌలర్స్ అయితే పాప మేడ్చుకొని ఇంట్లో ఉంటారు. ఇంకా అది కూడా ఎక్కడ? మా చిన్నస్వామి స్టేడియంలో, మా హోమ్ గ్రౌండ్ అడ్డాలో. ఇదైతే చాలా పెద్ద తప్పు క్లాసును. నెక్స్ట్ టైం వస్తే ఇలాంటి పనులంతా ఏం చేయొద్దు. చిన్నస్వామి స్టేడియం, ఇది పేరు చిన్నదే, స్టేడియం కూడా చిన్నదే. ఇలాంటి స్టేడియంలో 6 కొట్టడం అంటే పంపు సెట్ కొట్టినంత ఈజీ. అందులో వేరే మీ బౌలర్స్ అయితే లడ్డుల్లాగా వేస్తున్నారు. ఇంకా 6లు కొట్టకుండా ఎలా ఉండమంటావు? అయినా నా బాధ అంతా ఒక సెంచరీ కొడదాం అనుకున్నా, జస్ట్ మిస్ అయిపోయా. వైట్ బాల్ టచ్ చేసి క్యాచ్ అయితే. అయినా ఏముంది, 287 రికార్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసినాం, కావాలంటే పక్కన కొట్టుకోండి. ఈ మ్యాచ్ ఎలాగో గెలిచేదని నాకైతే 100% నమ్మకం వచ్చేసింది. అందుకే నేనైతే మీ బౌలర్స్ది ఎకానమీ పెంచే ప్రయత్నం అయితే పెంచేసా కూడా ఆల్రెడీ. పాప మా బౌలర్స్ అంతా 13, 14 ఎకానమీ ఉంది. మీది అట్లీస్ట్ 10 అన్నా ఉండాలి కదా, అందుకే దంచి కొట్ట. లాస్ట్లో ఒక రికార్డు క్రియేట్ చేసి ఫట్టమని 15 దినాలు కాకముందే ఇంకొక రికార్డు పెట్టా. ఈ SRH దెబ్బ RCB అబ్బా అంతే. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ SRH పైన అయితే మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.